హరే కృష్ణ. మనల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, వ్యాసమునిని కానీ లేదంటే మనల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు కృష్ణ భక్తి చేస్తున్నారు కదా, కృష్ణ భజన చేస్తున్నారు కదా, మరి ఆ కృష్ణుడు ఎలా ఉంటాడు చెప్పగలరా అంటే అప్పుడు వ్యాసముని చెప్తున్నారన్నమాట. కృష్ణుడు ఎలా ఉంటాడో ఇక్కడ చెప్తారు. శ్లోకం చిన్నదైనా చాలా చక్కగా ఉంటుంది, చాలా అర్థం ఉందన్నమాట. ఇది పద్మపురాణంలో శ్లోకం అన్నమాట. సచ్చిదానందరూపాయ విశ్వపద్యాతహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీకృష్ణాయ వయం నమః. ఎవరైతే అడిగారో నీ కృష్ణుడు ఎలా ఉంటాడు, నువ్వు ఏదైతే కృష్ణుడికి పూజ భక్తి భజన చేస్తున్నావో ఆ కృష్ణుడు ఎలా ఉంటాడు, అప్పుడు భగవంత్ గురించి వ్యాసముని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ వ్యాసముని ఏం చెప్తున్నారు? శ్రీకృష్ణాయ వయం నమ. నేను శ్రీకృష్ణుడికి నమస్కారం చేస్తున్నాను. ఆ కృష్ణుడు ఎలా ఉంటాడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఆ కృష్ణుడు ఎలా ఉంటాడు? సచ్చిదానంద రూపాయ. ఈ శ్లోకం మీరు వినే ఉంటారు, కానీ దీని డెప్త్లోకి లోతుగా వెళ్ళి దీన్ని అర్థం చేసుకుందాం మనం. మీరు సచ్చిదానంద రూపాయ ఎన్నోసార్లు వినే ఉంటారు. సచ్చిదానంద రూపాయ అంటే అర్థం ఏంటి? భగవంతుడికి రూపం ఎలా ఉంటుంది? ఆయన యొక్క రూపము సచ్చిదానంద రూపము. మన రూపం ఎలా ఉందని అడిగారు అనుకోండి, మన రూపం ఎలా ఉంటుంది? కప్ పిత్ వాయు రూపం. కపము పిత్తము వాయువు తయారైంది మన రూపం. మన రూపం దేంతో తయారైంది? కప్ పిత్త వాయువు. కులశేఖర ఆళ్వార్ చెప్తారు. మరి భగవంతుడు దేనితో తయారయ్యాడు? సత్ చిత్ ఆనంద్. సత్ అంటే సత్యము, ఆయన సత్యము, ఆయనే పరమ సత్యము, మిగతాదంతా అసత్యము. ఈ జగత్తులో ఏదైనా సరే, వ్యక్తి అయినా వస్తువైనా సంసారమైన అసత్యము. కృష్ణుడు ఒక్కడే సత్యము. సత్యం పరం ధీమహి. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందంలో వ్యాసముని వర్ణనిచ్చారన్నమాట. సత్యం పరం ధీమహి, పరమ సత్యం ఆయనే, మిగతాదంతా అసత్యం అన్నమాట. ఈ సత్యం కోసము శ్రీమద్ భాగవతం దశమ స్కందంలో దేవతలు స్థుతి చేస్తారనమాట. ఒకే శ్లోకంలో 7 సార్లు సత్యం 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 అనేసి చెప్తారనమాట. 7ో 9ో ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా నాకు ఐడియా లేదు, 9 సార్లు అనుకుంటా. సత్యవ్రత, సత్యంతో నేత్ర, సత్యంతో వచన్, ఇవన్నీ దేవతలు దేవకి గర్భంలో కృష్ణుడు హృదయ గర్భంలో ఆవిర్భవించినప్పుడు దేవతలు గర్భస్థ స్థుతి చేస్తారనమాట. ఆయన పరమ సత్యవంతుడు. కృష్ణుడు ఎలా ఉంటాడు? పరమ సత్యవంతుడు. అందుకనే సత్ అంటారనమాట ఆయన్ని. చిత్ అంటే జ్ఞానమయుడు. కృష్ణుడు ఎలాంటి వాడు? జ్ఞానమయుడు. ఇలాంటి జ్ఞానం ఉంది ఆయన దగ్గర. భగవద్గీత జ్ఞానము 45 నిమిషాల్లో అర్జునుడికి ఇచ్చాడనమాట. ఇదే జ్ఞానము వివస్వానుడు సూర్య భగవానుడికి, సూర్యనారాయణకి ఆదిలో ఉపదేశించాడు. కాలక్రమంగా అది జ్ఞానం నశించిపోయింది కనుక మళ్ళీ అదే జ్ఞానము అర్జునుడికి ఇవ్వడం జరిగింది. కోట్ల సంవత్సరాల క్రితము ఆ జ్ఞానాన్ని సూర్యనారాయణుడికి ఇవ్వడం జరిగింది. సూర్యనారాయణుడు ఎంత జ్ఞానం ఉంది. సూర్యనారాయణుడు దేనికి ప్రతినిధి? జ్ఞానానికి ప్రతినిధి. జ్ఞానం ఎక్కడ ఉంటుందో అక్కడ చీకటి ఉండదు. సూర్యకిరణాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ చీకటి ఉండదు. అందుకే జ్ఞానానికి ప్రతినిధి సూర్యనారాయణుడు. అలాంటి జ్ఞానం ఇచ్చాడు అనమాట. మరి అలాంటి జ్ఞానం ఇచ్చిన ఆయన ఎవరు? శ్రీకృష్ణుడు. మరి ఆయనలో ఎంత జ్ఞానం ఉంది? ఇదే జ్ఞానం బ్రహ్మకు కూడా ఇచ్చాడు. సంసారాన్ని డిజైర్ చేసి
84 లక్షల యోని నిర్మాణం చేశాడు బ్రహ్మ. మరి జ్ఞానశక్తి ఎక్కడి నుండి వచ్చింది బ్రహ్మకి? తేనే బ్రహ్మ హృదయ ఆది కవ్య ముఖ్యంతి. ఆది కవి అయిన బ్రహ్మగారు 100 సంవత్సరాలు తపస్సు చేశాడనమాట. ఎవరి కోసం? కృష్ణుడి కోసం. ఆ బ్రహ్మ ఆవిర్భవించినప్పుడు ముందు ఆయనకు కూడా తెలియదు, ఆయనే తెలియదు నేను ఎవరిని ఏంటనేసి. నేను ఎవరిని, నేను ఎందుకు వచ్చానో, నా జన్మ యొక్క కారణం ఏంటి, నేనేం చేయాలి, ఏ జ్ఞానం లేదు. విష్ణు యొక్క నాభి నుంచి ఆవిర్భవించాడనమాట ఆయన, మీ అందరికీ తెలిసిందే. ఈ విధంగా 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. శ్రీమద్ భాగవతం 2వ స్కందం. ఈ విధంగా బ్రహ్మస్తుతి ఉంటుందన్నమాట. 100 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత భగవంతుడు ప్రసన్నుడయ్యి అప్పుడు చెప్తాడనమాట. తేనే బ్రహ్మ ఆది కవ్య ముఖ్యంతి. తనలో ఉన్న జ్ఞానము, కృష్ణుడిలో ఉన్న ఆయన హృదయంలో ఉన్న జ్ఞానము కొన్ని క్షణాల్లోనే పంపించాడు బ్రహ్మగారి హృదయానికి. ఆ జ్ఞానం తీసుకొని ఈ సృష్టి యొక్క నిర్మాణం, ఆత్మల్ని, పంచభూతాల్ని భగవంతుడు బ్రహ్మకిచ్చాడు. దాని ద్వారా 84 లక్షల యోని నిర్మాణాలు చేశాడనమాట బ్రహ్మ. అందుకనే ఆయనకి జ్ఞానమయుడు అంటాడు. సత్ అంటే సత్యము, పరమ సత్యము. చిత్ అంటే జ్ఞానమయుడు. తర్వాత ఆనందం, ఆనందమయుడు. కృష్ణుడు ఆనందమయుడు. ఆనందం కోసం వెతుకుతున్నాం కదా మనం, జీవుడు అందరూ. ఆనందం అక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది, భార్యలు దొరుకుతుంది, పిల్లలు దొరుకుతుంది, దుకాణాలు దొరుకుతాయి, అంగడిలు దొరుకుతుంది, అక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది, ఈ సంసారం దొరుకుతుంది. ఆనందం కోసమే రాత్రి పోగులు పరుగులాడతారు. ఉద్యోగాలని, వ్యవసాయాలని, దేని ద్వారా ఆనందం పొందడు. ఎక్కడైనా దొరుకుతుంది ఆనందము? ఈ ఉద్యోగాలు దేనికి పరిగెడతాం? ఆనందం కోసం. 4 డబ్బులు వస్తే సంపాదిస్తే నేను హాయిగా జల్సా చేస్తాను. ఆనందం లేదు, దుఃఖము. ఈ 4 రూపాయలు సంపాదించడానికి రెక్కలు ఎంత ఆడిస్తున్నారు, అది దుఃఖం కాదా? పిడికిడి అన్నం కోసము రాత్రి పొగలు గాడిదలాగా పనిచేస్తున్నాడు జీవుడు. ఇది ఆనందమా, దుఃఖమా? మీరే చెప్పండి. ఇది దుఃఖమే. ఆనందం లేదు ఈ సంసారంలో, ఎక్కడా లేదు ఆనందము. ఆనందము కేవలం పైన ఉంది, వైకుంఠ ధామంలోని. వైకుంఠంలోని వైకుంఠ నాథుడి దగ్గర ఆనందం అనే ఫ్యాక్టరీ ఉందన్నమాట. కృష్ణుడు ఎలాంటి వాడు? ఆనంద స్వరూపుడు. ఒక ఆచార్యులు చెప్తారనమాట, ఈ సృష్టిలో ఎంతైతే ఆనందం ఉందో ఈ ఆనందం అంతా ఒకటిగా చేయండి, ఆ ఆనందం తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఈ సృష్టిలోని ఎంతైతే ఆనందం ఉందో ఆనందం అంతా ఒకటిగా చేయండి, ఆ ఆనందం తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. డీప్ ఫ్రిడ్జ్లో ఉదయం లేచి చూసేవాడికి అది ఘనమూర్తిలాగా అయిపోతుంది. ఆ ఘనమూర్తియే కృష్ణుడు, ఆనంద స్వరూపమూర్తి. ఆనందం అంతా ఒకటిగా అయిపోయింది, ఒక మూర్తిమాన స్వరూపం, ఒక మూర్తిమాన స్వరూపంగా తయారైంది అనమాట. ఆ మూర్తిమాన స్వరూపమే శ్రీకృష్ణుడు. ఆనందం యొక్క ఫ్యాక్టరీ ఉంది. జో ఆనంద సింధు సుఖ రాశి. ఆనంద యొక్క సింధు ఆయన. సో కృష్ణుడి యొక్క ఎలా ఉంటుంది ఆయన ఇక్కడ చెప్తున్నాడు అనమాట. కృష్ణుడు రూపము పరిచయం ఇస్తున్నాడు అనమాట ఈ శ్లోకంలో. ఆయన యొక్క రూపం ఎలాగా? సచ్చిత్ ఆనందం. మన యొక్క రూపము కప్ విత్ వాయువు. కప్పు, విత్తము, వాయువు, దీనితో తయారైంది. ఇక మీరే ఆలోచించుకోండి, ఏది అందంగా, ఏది ఆనందం ఇస్తుందో. ఈ శరీరం మనకు ఆనందం ఇస్తుందా? దుఃఖాన్ని ఇస్తుంది. ఆనంద స్వరూపుడి యొక్క శరణాగతి పొందితే ఆనందం వస్తుంది. మరి ఆనందపతి, ఆ యొక్క ఆనంద స్వరూపుడు మన హృదయంలోనే ఉన్నాడు పరమాత్మ రూపంగా. నిజమైన ఆనందం లోపల ఉంది. లోపల ఉంచుకొని ఆనందాన్ని బయట వెతుకుతున్నాము. మన అజ్ఞానం కాకపోతే, మూర్ఖత్వం కాకపోతే ఇంకేంటి చెప్పండి? నిజమైన ఆనందం మన లోపలే ఉంది. లోపల ఉన్న ఎవరున్నారు? పరమాత్ముడు ఉన్నాడు. పరమాత్ముడు పక్కనే ఆత్మ ఉంది. అది వదిలి మనం అన్ని బయట ఆనందాన్ని వెతుకుతున్నాము. ఎంత అజ్ఞానం చూడండి. ఆయన్ని విడిచి
మనం అన్య దేవీ దేవత శరణాగతి పొందుతున్నాము ఆనందం కోసం. వాళ్ళు ఏం ఆనందాన్ని ఇస్తారు? వాళ్ళు స్వయంగా దుఃఖితులై ఉన్నారు. ఏ దేవత దుఃఖం లేరు, ఏ దేవి దుఃఖం లేరు. ఇంద్రుడు దుఃఖంగా ఉన్నాడు, ప్రతి క్షణం కూడా దుఃఖమే. ఆయన పదవి ఎక్కడ పోతుందో, పదవి కోసం టెన్షను. ఆనంద సింధు సుఖరాశి, ఆనంద మూర్తిమాన స్వరూపం ఆయనలో ఫ్యాక్టరీ ఉందన్నమాట. సో అందుకనే సచ్చిదానంద రూపాయ ఇక్కడ వ్యాసముని చెప్తున్నారనమాట. తర్వాత ఆయన యొక్క రూప పరిచయం అయింది. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు? సామర్థ్యం, కృష్ణుడి యొక్క సామర్థ్యం. సరే, రూపం బాగుంది, ఆయన యొక్క సామర్థ్యం, ఆయన యొక్క బలము, సమర్థత, సామర్థ్యం ఎలా ఉంది? కొంతమంది అందంగా ఉంటారు, సమర్థత ఉండదు, బలం ఉండదు, సామర్థ్యత, ఎటువంటి సామర్థ్యత ఉండదు. మరి కృష్ణుడి కేసులో ఎలా ఉందా? నో. వ్యాసముని ఏం చెప్తున్నాడు? నో, కృష్ణుడి కేసులో లేదు. సాధారణ మానవ జీవుల్లోనే మానవుల్లో ఉంటుంది. మరి కృష్ణుడి యొక్క సమర్థతం సచ్చిదానంద రూపాయ విశ్వపత్యాతు హేతవే. ఆయన యొక్క సమర్థత ఏంటి? విశ్వ ఆది ఉత్పత్తి హేతవే. ఆయన సమర్థత ఏంటి? విశ్వాలని ప్రకటిస్తున్నాడు అనమాట. సమస్త విశ్వాన్ని, కోటాన కోటి బ్రహ్మాండాల విశ్వాల్ని ప్రకటిస్తున్నాడు. ప్రకటించడమే కాదు, దాని పోషణ, దాని రక్షణ, సమయం వచ్చినప్పుడు ప్రళయం కూడా చేస్తున్నాడు. ఇది యొక్క సమర్థత. మన యొక్క సమర్థత ఏంటి? మన ప్రోడక్ట్ ఎంత ప్రొటెక్షన్ చేయగలము. కొద్దిగా లిమిట్ ఉంటుంది. ఏదైనా కంపెనీ ఓనర్ కానీ, మిల్లుని కానీ, లేదంటే మన వ్యక్తిగతం కానీ, ఎంతవరకు మన సమర్థత? కొద్దిగా లెవెల్ మట్టుకే, కొద్దిగా అల్ప లెవెల్. అయినా విశ్వాలే ప్రొటెక్ట్ చేస్తున్నాడు అనమాట. చేసింది కాదు, దానికి ఆ విశ్వాల్లో ఉన్న జీవులకి పోషణ ఇస్తున్నాడు, తర్వాత రక్షణ ఇస్తున్నాడు, సమయం వచ్చిన ప్రళయము చేస్తున్నాడు. ఇది కృష్ణుడు, ఈయన కృష్ణుడు. అందుకనే వ్యాసముని ఏం చెప్తున్నారు? సచ్చిదానంద రూపాయ విశ్వ ఆదిపత్యయే. విశ్వ ఆది ఉత్పత్తి హేతవే. తర్వాత ఆయన సమర్థత, మరి ఆయన యొక్క స్వభావము, ఆయన అందంగా ఉన్నాడు, ఓకే, సామర్థ్యత ఉంది, ఓకే. మరి యొక్క స్వభావం ఏంటి? కృష్ణుడి యొక్క స్వభావము. ఎవరైనా అందంగా ఉండొచ్చు, సమర్థత ఉండొచ్చు, ఓకే, మంచి బలము సమర్థత ఉంది. మరి స్వభావం కూడా ఇంపార్టెంట్ కదా. కొంతమంది స్వభావం బాగోదు. మరి కృష్ణుడి కేసులో ఎలా ఉందా? లేదు. ఆయన యొక్క స్వభావము చెప్తున్నాను అనమాట. సచ్చిదానంద రూపాయ విశ్వపద్యాతు హేతవే తాపత్రయ వినాశాయ. తాపత్రయ వినాశాయ. ఆయన యొక్క స్వభావం ఏంటి? తాపత్రయ వినాశాయ. సమస్త తాపాల నుంచి కూడా ముక్తిని చేస్తాడు. ఆయన యొక్క శరణాగతి ఎవరైతే పొందుతారో వాళ్ళకి సమస్త తాపాల నుంచి కూడా ముక్తి చేస్తాడనమాట. మరి తాపం అంటే ఏంటి? తాపం అంటే దుఃఖము, తాపం అంటే కష్టము. ఈ ప్రపంచంలో కోటాన కోట్ల దుఃఖాలు ఉన్నవి, కోటాన కోట్లు. దుఃఖం అనేది ఒక్కటే, దుఃఖము ఒకటే, దాని పేరు వేరే, దాని పేర్లు వేరే. దుఃఖం ఒకటే, పేర్లు వేరే. కొంతమంది జ్వరం వచ్చింది, దుఃఖమే. కొంతమంది జలుబు వచ్చింది, అది దుఃఖమే. పేర్లు వేరే. దుఃఖము అది దుఃఖమే, ఇది దుఃఖమే. అది ఎక్కువ తక్కువ అనేక రోగాలతో. మరి కోటాన కోట్ల దుఃఖాలు ఎక్కడి నుండి వస్తున్నవి? 3 త్రివిధ తాపాల నుండి వస్తున్నవి. 3 తాపం నుంచే ఈ 3 తాపాల నుంచే కోటాన కోట్ల దుఃఖాలు రిలీజ్ అవుతున్నాయి అన్నమాట. ఆ 3 తాపాలు ఏంటి? ఆది భౌతిక, ఆది ఆధ్యాత్మిక, ఆది దైవిక. ఆది భౌతిక శరీరం ద్వారా వచ్చేది దుఃఖం. శరీరం ద్వారా రావట్లేదా? శరీరం దుఃఖమే కదా ఇస్తుంది. శరీరం ద్వారా రోగము,
శరీరం జర వ్యాధి వస్తే అది దుఃఖమే. శరీరమే పెద్ద దుఃఖము. శరీరం ద్వారా వచ్చేది దుఃఖము. ఆది దైవిక దేవతల ద్వారా వచ్చేది. దేవతల ద్వారా సునామీ, పిడుగులు పడ్డము, భూకంపాలు, అకాల వర్షాలు, ఇవన్నీ దేవతల ద్వారా, దైవిక దేవతల ద్వారా వస్తాయి. ఆది ఆధ్యాత్మిక మనసు ద్వారా వచ్చే దుఃఖము. ఈ రోజుల్లో 99% మనసు ద్వారా రోగాలు వస్తున్నాయి ఎక్కువ. బ్లడ్ ప్రెషర్, షుగర్లు, అల్సర్లు, అది ఇది, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్, ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? మనసు ద్వారా. మనసు చంచలిస్తుంది అనమాట. మనసు స్టేబుల్గా ఉంచట్లేదు. మనసుని వదిలేస్తున్నారు, విచ్చలవిడంగా వదిలేస్తున్నారు. పరుగులు తీస్తుంది మనసు. మనసు వెనకదలు పరుగులు తీస్తున్నాడు జీవుడు. ఈ మనసు ద్వారే ఎక్కువ దుఃఖాలు వస్తున్నాయి అనమాట, ఎక్కువ కష్టాలు వస్తున్నాయి. అందుకని ఈ మనసు నిగ్రహం చేయాలన్నమాట. కృష్ణుడు గీతలు అదే చెప్తున్నాడు. నీ మనసు నా దగ్గర పెట్టు, నీ మనసు నా దగ్గర పెట్టు. మన్యేవ మన్మనాభావ మద్భక్తో మత్యాజీ మా మనస్కురు. నీ మనస్సును నాకు పెట్టు, నీ మనసు నాకు అర్పించు. సో ఈ 3 దుఃఖాలు అనమాట. ఆది భౌతిక, ఆది ఆధ్యాత్మిక, ఆది దైవిక. ఇక్కడ వ్యాసముని ఏం చెప్తున్నారు? కృష్ణుడి యొక్క స్వభావం ఏంటి? తాపత్రయ వినాశాయ. ఎవరైతే కృష్ణుడి యొక్క శరణాగతి ఎవరైతే పొందుతారో త్రివిధ తాపాల నుంచి కూడా ముక్తులవుతారు. సమస్త దుఃఖాల నుంచి కూడా ముక్తుడవుతాడు. సమస్త దుఃఖాల నుంచి కూడా ముక్తుడవుతాడు అన్నమాట. ఇట్లా అదే చెప్తున్నారు అన్నమాట. కానీ కృష్ణ శరణాగతి పొందడానికే నచ్చరు. అన్య శరణాగతి పొందుతారు. వాళ్ళ శరణాగతి, వీళ్ళ శరణాగతి, సమాజం శరణాగతి, సమాజంలో ఉన్న వాళ్ళ శరణాగతి పొందొచ్చు. కానీ మెయిన్ కృష్ణ శరణాగతి. వాళ్ళందరూ ఈ దుఃఖం తీయగలరా? మన దుఃఖాలను ఎవరు తీస్తారు చెప్పండి? ప్రతి ఒక్కరు కూడా దుఃఖంతో నిండి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క దుపట్ట ఉత్తరాయము కంటి తడితో తడిసే ఉందన్నమాట. ప్రతి ఒక్కరి యొక్క ఉత్తరాయము పై మీద వేసుకుంటాం, ఉత్తరాయము కంటి తడితో తడిసే ఉంది. మరి మనం స్వయంగా వెళ్ళి నా దుఃఖాన్ని తీయంటే వాళ్ళు ఏం తెస్తారు? వాళ్ళే స్వయంగా దుఃఖంలో మునిగి ఉన్నారు. ఇంకా నీ దుఃఖం ఏం తెస్తారు? నీ దుఃఖం నుంచి బయటపడేది ఎలా? కృష్ణ శరణాగతి పొందాలన్నమాట. కృష్ణుడు శరణాగతి పొందిన వాళ్ళు సమస్త దుఃఖాల నుంచి కూడా బయటపడతారు. ఇక్కడ అదే చెప్తున్నారు. తాపత్రయ వినాశే. 3 తాపాల నుంచి, త్రివిధ తాపాల నుంచి కూడా ముక్తుడు. తాపత్రయ వినాశాయ. సమస్త దుఃఖాల నుంచి కూడా ముక్తుడవుతాడు. తర్వాత శ్రీకృష్ణాయ వయం నమః. అలాంటి కృష్ణుడికి నేను ప్రణామాలు చేస్తున్నాను. ఇక్కడ వ్యాసముని ఒక విషయం చెప్పాడనమాట. ఎవరికి ప్రణామాలు చేస్తున్నాడు? కృష్ణాయ నమః అనలే, శ్రీకృష్ణాయ నమః. మరి శ్రీ ఎందుకు పెట్టాడు ఇక్కడ? కృష్ణాయ నమః అంటే సరిపోతుంది. నేను కృష్ణుడికి ప్రణామాలు చేస్తున్నాను. ఉట్టి కృష్ణుడు కాదు, రాధాతో కలిపి ఉన్న కృష్ణుడికి నేను ప్రణామాలు చేస్తున్నాను. శ్రీ అంటే శ్రీమతి రాధారాణి. బర్షానాల్లోని రాధారాణి గుడి అనరు. శ్రీజీ కా మందిర్ కిధర్ హై, శ్రీజీ కా మందిర్ అంటారు. శ్రీజీ అంటే శ్రీమతి రాధారాణి, అంతేగాని రాధా మందిర్ అనరు అక్కడ. శ్రీజీ అంటే శ్రీమతి రాధారాణి. అలాంటి శ్రీమతి రాధారాణితో కలిపి ఉన్న కృష్ణుడు నేను ప్రణామాలు చేస్తున్నాను. రాధాకా బినా శ్యామ్ ఆదా. కృష్ణుడు ఎప్పుడు పూర్ణుడు అవుతాడు? రాధాతో కలిసినప్పుడే. రాధాని వదిలి ఒంటరిగా ఉంటే కృష్ణుడు పూర్ణుడు కాదు, అపూర్ణుడు అనమాట. అందుకనే మన మందిరాల్లో కూడా చూడండి, రాధా శ్యామ్ సుందర్, రాధా గోవింద్, రాధా గిరిధారి, రాధా వల్లభ. ఒంటరిగా కృష్ణుడు ఉండడు కదా, ఒంటరిగా ఉండడు అనమాట. ఎక్కడన్నా రాధాతో కలిపే మన
ఇస్కాన్ సంస్థాపచార్యులు ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు ఈ విధంగా స్థాపించారనమాట. రాధాకృష్ణ, రాధా గిరిధర్, రాధా పార్థసారథి వివిధ నామాలతో. అలాంటి శ్రీకృష్ణాయ వయం నమః. నేను రాధాకృష్ణకి ప్రణామం చేస్తున్నాను. ఇద్దరు కలిపి ఉండే యుగల అంటారనమాట. రాధాకృష్ణుడు కలిపి ఉందాన్ని యుగల అంటారనమాట. యుగల కిశోరుడు ఇద్దరు కలిపి. అందుకే మన మహామంత్రం కూడా చూడండి, మనం కేవలం కృష్ణ భక్తులం కాదు. మనం అందరం అంటాము నేను కృష్ణ భక్తులను కాదు. అలా ఎప్పుడు కూడా చెప్పమాకండి మీరు. మనం రాధాకృష్ణుల భక్తులు, రాధా భక్తులం కాదు, కృష్ణ భక్తులు కాదు, రాధాకృష్ణుల భక్తులు. ఇక్కడ వ్యాసముని చెప్తున్నాను, నేను కాదు. శ్రీకృష్ణాయ వయం నమః. మన మహామంత్రం కూడా జపం చేస్తాము చూడండి. హరే కృష్ణ. హరే అంటే ఆహ్లాదిత శక్తి శ్రీమతి రాధారాణి. హరే అంటే శ్రీమతి రాధారాణి. కృష్ణ అంటే కృష్ణ. ఇలాంటి రాధాకృష్ణులకి మనం జపం చేస్తాం అన్నమాట. యుగల అంటే కలిపి, యుగల అంటే కలిపి ఉండడం అన్నమాట, కలిసి ఉండడము. మనము యుగల ఉపాసకులము. కానీ మనము ఇప్పుడు సమాజం ఎలా తయారైంది? యుగల ఉపాసక కాదు, గూగుల ఉపాసక తయారైంది. గూగుల్ ఉపాసక చేస్తున్నారు. దయచేసి గూగుల్ ఉపాసక నుంచి యుగల ఉపాసకి రండి. యుగల ఉపాసక చేయండి. యుగల కిశోరుని ప్రార్థన చేయండి, భక్తి చేయండి. తర్వాత ఇక్కడ విషయము వ్యాసముని చెప్తున్నాను అనమాట. శ్రీకృష్ణాయ వయం. వయం అనే శబ్దం చూడండి. వయం నమః. వయం అంటే వ్యాసముని ఏం చెప్పారు? అహం నమః అనలే. అహం నమః. శ్రీకృష్ణాయ అహం నమః అంటే నేను ఒక్కడనే ప్రణామాలు చేస్తున్నాను. వ్యాసముని ఒంటరిగా ప్రణామాలు చేయలే. ఏకవచనము, ద్వివచనము, బహువచనం 3 ఉంటాయి అన్నమాట. ఏకవచనం అహం, అహం నమః ఏకవచనము. ఇక్కడ వ్యాసముని ఏం చెప్తున్నారు? వయం నమః. వ్యాసముని ఒక్కడే ప్రణామాలు చేయలేదు, ఒంటరిగా ప్రణామాలు చేసేదాన్ని అహం నమః. ఇద్దరు కలిసి చేసేది వామహం నమః. ఇక్కడ ఆవహం నమః అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ చెప్పడం జరిగింది ఆవహం నమః. ఇద్దరు కలిపి ప్రణామం చేసేది ఆవహం నమః. అందరు కలిపి చేసేది వయం నమః. ఒంటరిగా చేసేది అహం నమః. ఒక్కరి ప్రణామాలు చేసేది అహం నమః. ఇద్దరు కలిపి చేసేది ఆవహం నమః. ఇద్దరం కలిపి చేస్తారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరు కలిపి చేసేది వయం నమః. అంటే వ్యాసముని ఇక్కడ కలియుగ యుగ ధర్మాన్ని స్థాపించారన్నమాట. ఏది చేసినా, భాగవత కథ విన్నా, భగవన్ నామం జపం చేసినా, ఏదైనా సరే ఒంటరిగా కాదు, అందరు కలిసి గట్టిగా చెయ్యాలి. కలియుగ యుగ ధర్మం ఏంటి? సంకీర్తన. సమ్యక్ రూపేణ. సమ్యక్ అంటే అందరు కలిసి, అందరూ జోడించుకుబడి, అందరిని ఆహ్వానించి, అందరిని కలిపి భాగవత కథ వినాలన్నా అందరు కలిసి వినండి. భగవన్ నామం జపం చేయాలన్నా అందరు కలిసి చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వ్యాసముని యొక్క ఉద్దేశం అన్నమాట. యుగ ధర్మం స్థాపించాడు ఈ శ్లోకంలో. చిన్న శ్లోకమైనా చాలా చక్కగా, చాలా బాగుంటుంది. ఓకే. హరే కృష్ణ.